టెస్ట్ ఫార్మాట్లో ఇంతకు ముందెన్నడూ జరగంది 96 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి జరిగింది. క్రికెట్లో అతి పెద్ద వరల్డ్ రికార్డ్ నెలకొంది. బాస్ టీమిండియా తమ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ని 1932లో ఆడింది. ఇక ఈరోజు అంటే 96 సంవత్సరాల తర్వాత ఓ ఇండియన్ ప్లేయర్ ఏదైతే సాధించాడో దాన్ని ఇప్పటివరకు ఏ క్రికెటర్ సాధించలేకపోయాడు. మరి అంతలా ఏం సాధించాడు, ఏ ప్లేయర్ సాధించాడో ఇప్పుడు చూసేద్దాం. బాస్ దేవదత్ పడిక్కల్ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో కూడా కిర్రాక్ సెంచరీతో చెలరేగిపోయాడు. నెంబర్ 3లో బ్యాటింగ్ చేస్తూ దేవదత్ పడిక్కల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 117 పరుగులతో విజృంభించి శ్రీలంక ప్లేయర్స్కి మరోసారి చుక్కలు చూపించేశాడు. ఈ సిరీస్లో పడిక్కల్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్లో సెంచరీ బాదాడు, అంతకుముందు వార్మప్ మ్యాచ్లో సెంచరీ బాదాడు. ఇక ఈరోజు సెకండ్ టెస్ట్ మ్యాచ్లో కూడా సెంచరీ బాధేశాడు. అంటే వరుసగా 2 టెస్ట్ మ్యాచ్ల్లో 2 సెంచరీలు బాధేసి నెక్స్ట్ లెవెల్ ఫామ్ని కనబరుస్తున్నాడు. ఇక ఇప్పుడు మీకు పడిక్కల్ సాధించిన అతి పెద్ద రికార్డు గురించి వివరిస్తా. మీకు ఇంతకుముందు చెప్పినట్లు 1932లో టీమిండియా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడింది. అప్పటి నుండి ఈ రోజు వరకు శ్రీలంకలో వరుస టెస్ట్ మ్యాచ్ల్లో వరుసగా 2 సెంచరీలు ఇంతకుముందు ఏ ఇండియన్ ప్లేయర్ సాధించలేదు. విరాట్ కోహ్లీ శ్రీలంకకి అగెన్స్ట్గానే 2017లో వరుసగా 3 సెంచరీలు బాదాడు. గౌతమ్ గంభీర్ కూడా 2009లో వరుసగా 2 సెంచరీలు బాదాడు. బట్ ఈ సెంచరీలన్నీ మన సొంత గడ్డపై వచ్చినవి. కానీ పడిక్కల్ బాదిన ఈ 2 సూపర్ సెంచరీలు శ్రీలంకకి వెళ్ళి శ్రీలంకకి అగెన్స్ట్గా ఇండియన్ క్రికెట్ హిస్టరీలో శ్రీలంకకి వెళ్ళి ఇలా 2 వరుస కిర్రాక్ సెంచరీలు బాదిన మొట్టమొదటి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు దేవదత్ పడిక్కల్. అయితే బాస్ ఇంతకు ముందు వరకు సాయి సుదర్శన్ వరుసగా నెంబర్ 3లో బ్యాటింగ్ చేశాడు. బట్ ఈ సిరీస్కి ముందు తను ఇంజురీకి గురవ్వడం, తన స్థానంలో దేవదత్ పడిక్కల్కి అవకాశం రావడం, అలా వచ్చిన అవకాశాన్ని పడిక్కల్ కంప్లీట్గా ఉపయోగించేసి వరుస సెంచరీలు బాది సత్తా చట్టడం జరిగిపోయింది. ఇక ఇప్పుడు సాయి సుదర్శన్ ఫిట్ అయినా కూడా తనని నెంబర్ 3లో ఆడించే అవకాశం లేదు. సో తను ఫిట్ అయినా బెంచ్కే పరిమితం అవ్వడం గ్యారంటీ. ఎందుకంటే దేవదత్ పడిక్కల్ని ఇక ఇప్పుడు తప్పించడం అసంభవం. ఏమంటారు బాస్? మరి బాస్ మీ ఒపీనియన్లో నెంబర్ 3లో ఎవరు బ్యాటింగ్ చేయాలి, దేవదత్ పడిక్కలా లేదంటే సాయి సుదర్శన? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ బాస్.